హే గైస్ వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్. చాలా మంది ఎర్లీ సక్సెస్, హై పేయింగ్ జాబ్స్, ఇంకా సొసైటీ ప్రెషర్ మీద చాలా స్ట్రెస్ అవుతున్నారు. బట్ నేను చెప్తున్న ట్రూత్ చాలా షాకింగ్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం ఇండియన్ కెరీర్ మిత్స్, ఇంకా యూత్ వాళ్ళకి తెలియకుండానే ఎలా ట్రాప్ అయిపోతున్నారు అనేది క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి నా పాత వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ చాలా చిన్నది, మీ సపోర్ట్ ఉంటేనే మనం గ్రో అవ్వగలం. లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. మన తెలుగు యూత్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, సొసైటీ పెట్టే టైం మ్యాన్, ఇవన్నీ చాలా ప్రెషర్గా ఫీల్ అవుతారు. సేఫ్ జాబ్, ఎర్లీ సక్సెస్, ఇంకా డిగ్రీ ఆబ్సెషన్. ఈ మిత్స్ ఎందుకు క్రియేట్ చేస్తారో తెలియదు. అండ్ ఈ మిత్స్ అన్ని ఎలా క్రియేట్ అవుతున్నాయి, ఎలా మనం ట్రాప్ అయిపోతున్నాం అనేది క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ మిత్. సేఫ్ జాబ్స్ ఆర్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు చెప్తారు ఇంజనీర్ అవ్వాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. బట్ రియాలిటీలో సేఫ్టీ అనేది ఒక కాన్ఫిడెన్స్ మాత్రమే. స్కిల్స్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీ లేకపోతే ఈ సేఫ్టీ కూడా ట్రాప్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ జనరేషన్ లో చాలా మంది వాళ్ళ కెరీర్ డిగ్రీ మీద డిపెండ్ అవ్వకుండా స్కిల్స్ మీద మాత్రం డిపెండ్ అయ్యి కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అండ్ సెకండ్ మిత్ ఇస్ ఎర్లీ సక్సెస్ ఇస్ ఎవ్రీ. 25 years కి కార్ కొనాలి, ఇల్లు కట్టాలి, శాలరీ లేకపోతే ఫెయిల్ అయినట్టు ఫీలింగ్. ఇదంతా సొసైటీ క్రియేట్ చేసిన ఒక మిత్. నేను నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఎర్లీ సక్సెస్ అనేది ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ మాత్రమే. అది మన మెంటల్ హెల్త్ ని బాగా డ్యామేజ్ చేస్తుంది. రియల్ సక్సెస్ ఎప్పుడు కూడా స్కిల్స్, స్ట్రాటజీ అండ్ కన్సిస్టెన్సీతోనే బిల్డ్ అవుతుంది. మీరు ఎవరైనా చూడండి, స్పోర్ట్స్ పర్సన్, క్రికెటర్స్, బిజినెస్ పీపుల్, వీళ్ళంతా కూడా చాలా కన్సిస్టెంట్ గా, క్లియర్ కట్ గా ఒక స్కిల్ మీద వర్క్ చేసి సక్సెస్ అయిన వాళ్ళే. అండ్ కమింగ్ టు థర్డ్ మిత్, ఓన్లీ డిగ్రీ మ్యాటర్స్. డిగ్రీ అనేది మనకు ఒక టికెట్ లాంటిది. సినిమాకి వెళ్ళాలంటే ఒక టికెట్ కావాలి, సమ్ పర్టికులర్ జాబ్స్ కావాలంటే మీకు ఒక డిగ్రీ కావాలి. డిగ్రీ ఉంటే మాత్రమే మీకు జాబ్ వచ్చేస్తుందన్న గ్యారంటీయే లేదు. మీరు నిజంగా రియల్ వరల్డ్ లో సక్సెస్ అవ్వాలంటే యూనిట్ టు లెర్న్ అ స్కిల్. కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ లో ఉండాలి. లిటరలీ ఎగ్జాంపుల్ నేనే. వీ హ్యావ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ, బట్ ఐఎమ్ డూయింగ్ అ సాఫ్ట్వేర్ జాబ్. నాకు డిగ్రీ ఎందుకు ఉంది? జస్ట్ షో పీపుల్ దట్ ఐఎమ్ అన్ ఇంజనీర్, దట్ ఐ కెన్ వర్క్, అంతే. కానీ నేను ఏం వర్క్ చేయగలను అనేది నా స్కిల్ మీద డిపెండ్ అయి ఉంది. ఐ లెర్న్ జావా అండ్ ఐ క్రాక్ ద సాఫ్ట్వేర్ జాబ్. సో నెవర్ కంపేర్ యువర్ డిగ్రీ విత్ ద స్కిల్. ఏదైనా ఒక స్కిల్ మాస్టర్ చేయండి, దాని మీద వర్క్ చేయండి. అండ్ మిత్ నెంబర్ 4, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ రిస్కీ. మనం కంటిన్యూస్గా వింటూనే ఉంటాం, ఏదైనా బిజినెస్ చేయండి, జాబ్ మీద వర్కౌట్ చేయలేము, మనకు గ్యారంటీగా బిజినెస్ కావాలని. బట్ అది ఫ్రీ కాదు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కంటే రిస్కీ థింగ్ ఏది లేదు. మీరు కనుక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే మీకు లాట్ ఆఫ్ డిసిప్లిన్ కూడా ఉండాలి. అది కూడా ఒక స్కిల్. అండ్ ఈవెన్ జాబ్స్లో కూడా స్కిల్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇట్ కమ్స్ విత్ రిస్క్ అండ్ దిస్ కమ్స్ విత్ రివార్డ్. నెక్స్ట్ మీద సోషల్ మీడియా హైప్ ఈక్వల్ టు కెరియర్ గ్రోత్. ఫాలోవర్స్, లైక్స్, వ్యూస్, ఇదంతా కెరీర్ అయితే అస్సలు కాదు. స్కిల్స్ బిల్డ్ చేసుకుని రియల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం చాలా నెసెసరీ. సోషల్ మీడియా ట్రాప్ లో అస్సలు పడకండి. ఫోకస్ ఆన్ లర్నింగ్, బిల్డ్ సమ్ పోర్ట్ఫోలియో అండ్ ఫైండ్ ద యాక్చువల్ రిజల్ట్. సో మనం ఈ మిత్ ట్రాప్ అన్నింటిని ఎలా అవాయిడ్ చేయాలో ఇప్పుడు చెప్తా. ఫస్ట్ థింగ్, ఒక స్కిల్ మీద బాగా ఫోకస్ చేయండి. మీ సెల్ఫ్గా మీరు డెవలప్ అవ్వండి. అండ్ మీరు కొన్ని కెరియర్ గోల్స్ పెట్టుకోండి. ఇంకా అన్నెసరీ నాయిస్ని మాత్రం ఖచ్చితంగా కట్ చేయండి. నాయిస్ అంటే తెలుసు కదా, ఈ పోటీలు, కంపారిజన్లు, ఇవన్నీ మనకు వద్దు. వీఆర్ ఆల్ ట్రావెలింగ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్. మన జర్నీ మంది. చిన్న ఆపర్చునిటీస్ని డెఫినెట్గా టెస్ట్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. అండ్ మీరు కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి మీరు ఏ మిత్కి ట్రాప్ అయ్యారో. అండ్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేసిన ఏదన్నా పాయింట్ మీకు వ్యాలిడ్గా కానీ వాల్యుబుల్గా కానీ అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకా మీతో పోటీ పడే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పండి ఇంకా పోటీ పడే అవసరం లేదని. వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.